లాస్ట్ వారం పాలు 500, కందిపప్పు 250. ఖర్చులు బాగా ఎక్కువైపోతున్నాయి. రెంటు 15,000. ఏమండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, బయటకు వెళ్ళండి. వస్తే నేను నీ మొగున్నే, నీ అంకమ్మ నా ముందు అన్నీ చేసుకోవచ్చు. మాటలకేం తక్కువ లేదు. నేను బీరువా నుండి బట్టలు తెచ్చుకుంటాను, ఉండండి. ఏంటి అరుస్తుంది? ఏమైంది? చెప్పే. బల్లండి, నాకు చాలా భయం అండి. బల్లె వస్తే ఊపిరాట్లేదు, వదులు. ఈయనేంది కొత్తగా కక్కుర్తి పడుతున్నాడు? ఈయనేంది కొత్తగా కక్కుర్తి పడుతున్నాడు? ఏమండి, నేను మీ భార్యని, ఎక్కడికి వెళ్ళను, వదలండి. ఓ ఉండే. ఏంటి ఇలా సరసలాడుకుంటూ కూర్చుంటున్నారు? ఆఫీస్కి వెళ్ళారా? ఏం లేదు శ్వేత, ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టాను, నీతో ఉండాలనిపిస్తుంది. వామ్మో, కోడల పిల్ల అందాలు మామూలుగా లేవుగా. అబ్బా, ఇలా చాలాసార్లు చేశారు. ఆఫీస్కి ఇవాళ లేట్ అవుతుంది, పోండి. లేదు శ్వేత, ఇవాళ ఎలాగైనా నీతో ఎంజాయ్ చేయాలి. ఈరోజు నా మదిలో నిలిచిపోవాలి. అబ్బా ఊరుకోండి, పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగిపోతాయి. ఆ పొంగటేమో గాని నేను పొంగుతున్నాను, నా గురించి చూడే. వెళ్ళకపోతే మాడిపోతాయండి. ఫ్రంట్ బ్యాక్ సూపర్ సుమా. టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా? ఏ అలా ఏం లేదు, నీ అందమే నన్ను పిచ్చెక్కిస్తుంది. శ్వేత, ముద్దొస్తున్నావే డార్లింగ్. ఏమండి, చీటీ వాళ్ళ ఇంటికి వచ్చారండి. ఛే, ఈ టైంలో చీటీల గురించి మాట్లాడుతావేంటే? ఇదొక ఫోన్ ఒకటి. హలో హలో అర్జున్, ఏంటిది? ఆఫీస్ తలలు నీ దగ్గర పెట్టుకుంటే ఎలాగయ్యా? మేమంతా ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడు ఎలాగా లోపలికి వెళ్ళేది? అయ్యో సారీ సార్, రావయ్యా బాబు, నీకోసం బయట మేమంతా లేడీస్ తో సార్ ఎదురు. సారీ సార్, సారీ, ఇప్పుడే వస్తున్నా. ఏమండి, వెళ్తున్నారా? తప్పదే, నువ్వేమో చీటీ అంటున్నావు, వాళ్ళేమో తాళం అంటున్నారు. నా మూడంతా డిసప్పాయింట్ అయింది. వెళ్తున్నా, ఈవినింగ్ వస్తా. సరే, నా మూడు పాడు చేశారు కదా. గుగ్గు గుగ్గు గుడిసుంది, మంచముంది, గుడిసే మంచం మడిసే లేక అమ్మో అంటున్నది, అమ్మో ఓలమ్మో అంటున్నది అంటున్నది. నాన్న, ఏంట్రా? ఏంది ఆ పాటలు? ఎక్కడికి బయలుదేరావు? నేను ఆఫీస్కి వెళ్తున్నా. అదేంటి ఇవాళ ఫోన్ అన్నావు? లేదు, ఆఫీస్ కీస్ నా దగ్గర మర్చిపోయా. అవునా? నాన్న, చీటీ వాళ్ళు వస్తే ఎలాగో మేనేజ్ చేయి. ఓకే ఓకే, నా వాటా నాకు ఇచ్చేళ్ళు పొట్లం. నువ్వు ఇంకా మానలేదు, ఇవి ఆరోగ్యం పాడైపోయింది. పర్లేదురా, నాది నాకు ఇచ్చేయి. తీసుకో. సరే, జాగ్రత్తగా వెళ్ళు జాబ్కి. సరే సరే. ఎవరండి ఇంట్లో? ఏం మాట్లాడరే? ఏంటి మేడం ఎలా వచ్చారు? మీ నాన్న ఎక్కడా? ఏం జరిగింది మేడం? బాల్కనీలో బట్టలు ఉండుతుంటే చాటుగా కెమెరాతో ఫోటోలు తీస్తున్నాడు. అవునా మేడం? ఓరి దీనమ్మ, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందా? అయినా మీ నాన్నకు బుద్ధి లేదా?
ఇలా ఇంకోసారి జరిగితే పళ్ళు రాలగొడతాను. సారీ మేడం. ఇంత వయసు ఇచ్చినా సరే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు మా పుడింగుగాడు క్లాస్ పీకుతాడేమో. నాన్న ఇట్రా. మా వెర్రిపప్పగాడితో మాటలు పడాలి ఇప్పుడు. ఒరేయ్, నేను అర్జెంటుగా వెళ్ళి మొబైల్ రీఛార్జ్ చేసుకురావాలరా. ఆగు నాన్న. ఏంటి పక్కింటి ఆమె బట్టలు ఉతుకుతుంటే ఫోటోలు తీస్తున్నావంట? రామ అక్కడ ఒక అందమైన గులాబీ పువ్వు ఉంటే ఫోటో తీసానురా, దానికి ఆవిడ అడ్డొచ్చింది అంతే. నువ్వు ఇలాంటి తప్పులు చేయొద్దు. ఇప్పటికే పరువుగా బతుకుతున్నావు. జాగ్రత్తగా ఉండు. అలాగే. నీకు ఇలా కాదు. ఎరా, నా స్మార్ట్ ఫోన్ తీసుకుని బటన్ ఫోన్ ఇచ్చేవేంట్రా బాబు? నువ్వా కూర్చొని అందరూ ఫోటోలు తీస్తా ఉండు. అబ్బే, అందుకనే ఆ ఫోన్ ఇచ్చాను, వాడుకో. చెక్స్ విషయాల్లో కొడుకులకు దొరికిపోతే మహాసిగ్గు. మావయ్య టిఫిన్ చేతురండి. లేదమ్మా, అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు, వాడికి పెట్టు, తర్వాత నేను తింటాను. ఉండు నాన్న, నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలిగా. ముందు నాన్నకు తీసుకురా. ఎవరికి తీసుకురావాలి? ఇద్దరం కలిసే తింటాం, తీసుకొచ్చేయమ్మా. సరే తీసుకొస్తాను, ఉండండి. మావయ్య టిఫిన్ చేయండి. కోడలు వంగుంటే తట్టుకోలేను. అబ్బా, పోత టిఫిన్ పోసిన తెచ్చావు, విగ్రహంలా వాటర్ తేవా? ఉంది. అయ్యో కోడలు మర్చిపోయాను, ఉండండి, మేకపాట్లు తీసుకొస్తాను. చూస్తుంటే ఏ మగాడైనా సరే వావి వరుసలు మర్చిపోవాల్సిందే. నాన్న టిఫిన్ అక్కడ. నాకిష్టమైన చట్నీరా, కోడలు పిల్ల భలే చేస్తుందిలే. తిను. కోడలు విశ్వరూపాన్ని చూసి తట్టుకునే మగాడున్నాడా ఈ భూమి మీద? బ్రహ్మగైనా పుట్టు రెమ్మ తెగులు అని ఊరికే అనలేదు. ఇలాంటి ఫిగర్ని చూసి అనుంటారు పెద్దలు. మంచి రోజు చూసి స్పాట్ పెట్టేయాలి. నాన్న కింద చూసి తిను. చట్నీలో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, అవన్నీ లేవుగా, సరిపోయిందిగా. ఈ రోజు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఆ? ఈ ముసలోడేంటి ఇలా చూస్తున్నాడు? దాచుకుంటే దాగుతాయా నీ అందాలు? ఏ మాట కామటే చెప్పుకోవాలి. అప్పట్లో మీ అమ్మ చేసినట్లే ఉంది చట్నీ. పూరీలు తెస్తానుండండి. దేవుడు ఎంత గొప్పోడంటే మగాన్ని రెచ్చగొట్టడానికి ఆడదానికి బోలెడైన అందాలు ఇచ్చి ఉంటాడు. వావి వరుసలో మనం పెట్టుకున్న రూల్స్ కానీ సెక్స్ మాత్రం అందరికీ కామనే కాదంటారా? ఏంటి నాన్న, వాటర్ కావాలి, తాగు. అవునరా, నీళ్ళు కావాలి. రా కోడలా, టిఫిన్ తింటున్నప్పుడే నీ అందాలు బయటపడతాయి. దానికోసమే కదా మా వెయిటింగు. హలో సార్. ఇప్పుడే బయలుదేరుతున్నా సార్. 10 minutesలో వస్తాను సార్. శ్వేత, నేను ఆఫీస్కి వెళ్తున్నా. నాన్నకేమన్నా కావాలంటే చూసుకో. సరే అలాగేనండి, చూసుకుంటాను. కాంతం, వయసులో ఉండగా ఒంటరివాణి చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడేమో శరీరానికి తిమ్మిరి ఎక్కువైపోతుంది. మావయ్య కాఫీ. లడ్డు అంటే ఇది. రామ్మా, వద్దు ఇటు మావయ్య, కూర్చో. ఇంట్లో కూర్చో, పనులున్నాయి. పర్వాలేదమ్మా, కూర్చో. అది కాదులే మావయ్య, నేను వంట చేసుకోవాలి. లేదమ్మా, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కూర్చో. సరే చెప్పండి మావయ్య. కొంచెం దగ్గరికి రామ్మా, పర్వాలేదు. పర్వాలేదు మావయ్య, ఇక్కడ బాగానే ఉంది. కొంచెం దగ్గరకు రా. చూడమ్మా, మీ అత్తగారు బతికున్నప్పుడు మీరిద్దరూ ఉంటున్నారే, అంతకంటే గొప్పగా ఉండేవాళ్ళం. అవన్నీ ఇప్పుడు ఎందుకు మావయ్య? చూడమ్మా, నీలాగే మీ అత్త కూడా పెట్టలాడుతూ ఉండేది. ఇలాగే డ్రెస్ చేసుకునేది. మీ అత్తయ్య డ్రెస్ చేసుకుని జాకెట్ హుక్స్ నాతోనే పెట్టించుకునేది. మావయ్య నాకు పనుంది, నేను వెళ్ళాలి. ఆగు, కూర్చోమ్మా. చేయి తీయండి, నేను వెళ్ళాలి. మెల్లగా రొమాన్స్లోకి దింపుదామంటే కోఆపరేట్ చేయటం లేదే. మంచి టైం మిస్ అయ్యింది.
ఇప్పుడు నా కోడలు స్నానానికి వెళ్ళే టైము. బా, కరెక్ట్ టైంకి నాకు ఫోన్ లేకుండా చేసి పడేశాడు మావాడు. లేకపోతే 4-5 ఫోటోలు తీసుకుని తనివి తీరా చూసేవాణ్ణి. తనివి తీరలేదే, నా మనసు నిండలేదే. ఏనా కోడలా, కంగారు పడకు, నేనే నీ ముద్దుల మావయ్యని. వదలండి మావయ్య గారు, ఏంటిది? నువ్వు ఆడదానివి, నేను మగాణ్ణి. కామన్. మనం పశువులం కాదు, మనుషులం. పడక గదిలో ప్రతి మనిషి పశువులా మారాల్సిందే కదా. అసలు నన్ను అడిగితే ప్రతి మనిషిలోనూ పశు ప్రవృత్తి ఉంటుంది. అది లేకపోతే జనరేషనే ఉండదు. కేవలం కామం కోసం బావి వరుసలు మర్చిపోతే జీవితానికి అర్థమేముంటుంది? ఏదో నువ్వంటే మోజుపడ్డాను. మీ అత్త పోయి 5 సంవత్సరాలయ్యింది, కాదనకు. నా మాట విని ఈ ఒక్కసారికి ఒప్పుకో. వదులు. నన్నే కొడతావా? మావయ్య గారు ప్లీజ్, చిన్నప్పటి నుండి నీతిగా పెరిగాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇలాంటి చెండాల పనులకు నేను ఒప్పుకోను. ఊరికే వద్దులే. మీ అత్తగారి నగలు నా దగ్గర చాలా ఉన్నాయి, అవన్నీ నీకే ఇస్తాను. మావయ్య, ఇవే నగలు నీ కూతురికిచ్చి ఈ పనికి రమ్మని నువ్వు అడగగలవా? వాట్? కోడల్ని కన్న కూతుర్లా చూస్తారు. అలాంటి ఆలోచన మీకు లేదా? క్షణికావేశంలో చేసిన తప్పుకి జీవితాంతం కుమిలికోవడం తప్పు మావయ్య. మీ కన్న కొడుకు తెలిస్తే ప్రాణాలు పోతాయి మావయ్య. వద్దు మావయ్య, నువ్వు ఊపిరితో ఉన్న విలువల్ని కాపాడుకుందాం. మనం మనుషుల్లా బతుకుదాం. సారీ. వద్దు మావయ్య, మీరు పెద్దవాళ్ళు. నన్ను క్షమించమ్మా. కామంతో కళ్ళు మూసుకుపోయి పశువులా ప్రవర్తించాను. పశ్చాత్తాపానికి మించిన క్షమాపణ ఇంకొకటి ఉండదు. జరిగింది మర్చిపోండి. ఎప్పట్లాగే మిమ్మల్ని మావయ్యలాగానే గౌరవిస్తాను. చిన్నదానివైనా నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు నాకు బతుకు మీద ఆశే చచ్చిపోయింది. అలా అనకండి మావయ్య. మీరు చెప్పంతటి దాన్ని కాదు. జీవితం చాలా విలువైంది. ఎంత తప్పు చేశాను. కన్న కూతురులాంటి కోడల మీదే కన్నేశాను. దుర్మార్గుడిని, పాపిష్టివాడిని. నాకు ప్రాయశ్చిత్తం ఉండదు. చాలా తప్పు చేశాను. చచ్చా, ఇలా జరగకుండా ఉండాల్సింది. కర్మ. ఇహ నేను ఏ మొహంతో వీళ్ళ మధ్య బతకాలి? అవునండి, పొద్దున ఒక ఆవిడ వచ్చింది. నేను వంటగదిలో ఉండి అడగడం మర్చిపోయాను. అదే, మా నాన్న ఏదో ఫోటో తీస్తుండంట, అదే చెప్పెళ్ళింది. అవునా? ఆయన ప్రవర్తనలో కూడా ఏదో ఒక తేడా కనిపిస్తుందండి. అవును శ్వేత, నీకేమన్నా మా నాన్న వాళ్ళ ప్రాబ్లం ఉందా? అయ్యో, మీ నాన్న మా నాన్న ఒకటా? ఎవరికైనా నాన్న నానే కదండి. ఆయన చాలా మంచోడు, మనల్ని చాలా బాగా చూసుకుంటాడు. నాన్న ఎక్కడికి? ఊరెళ్తున్నాను రా. ఏంటన్నా మీరనేది? అవునరా, కొంతకాలం మన ఊరు వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏం తక్కువైందని వెళ్ళిపోతున్నారు మీరు? తక్కువ ఎక్కువ సమస్య కాదమ్మా. మన ఊర్లో మనకు ఒక ఇల్లు ఉంది, కొద్ది గొప్ప వ్యవసాయం ఉంది. వాటిని చూసుకుంటూ గడిపేస్తాను. అక్కడ మీ ఆరోగ్యం ఎవరు పట్టించుకుంటారు నాన్న? మీరంతా లేరారా? 5 గంటల ప్రయాణం అంతే. మరోసారి ఆలోచించుకోండి మావయ్య. లేదమ్మా, మనిషికి బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే 4 దశలుంటాయి. వృద్ధాప్యంలో నచ్చిన చోట ఉండటమే మంచి పని. వస్తానమ్మా. వస్తా బాబు. వెళ్ళొస్తానరా. మీరంతా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త నాన్న.